చూడండి, సీరియస్ గా ఉండడం భక్తి కాదు, సిన్సియర్ గా ఉండడం మాత్రమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. సీరియస్ గా ఉండి మీరు సువార్తకి వెళ్తే వాడు అంటాడు, వద్దులేరా బాబు, నీ ముఖం చూస్తే అర్థమైపోతుంది ఏమాత్రం సంతోషం సమాధానం అంటాడు. మనం ఎంత సీరియస్ గా ఉన్నా మనల్ని అవమానించే వారు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, లేని అర్థాలు చెప్పేవారు ఉంటారు, మన మీద తప్పుడు ప్రచారాలు చేసేవారు ఉంటారు. డోంట్ వరీ, అవన్నీ నీకు ఆశీర్వాదాలుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకటే గుర్తుంచుకో, ఆయన దృష్టిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నంత వరకు ప్రపంచమంతా ఎదురొచ్చినా నువ్వు ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా నిలబడు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నీ పక్షాన గలమెత్తే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. తొందరపడి నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నీ పక్షాన పోరాటం చేయడు. దేవుడే నిన్ను నిరూపించేంత వరకు ఎదురు చూడు, తప్పకుండా ఆత్మకార్యం నీ జీవితంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తవ్యం పక్షాన నిలబడి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలని నిలబడినప్పుడు క్రైస్తవ వ్యతిరేకులు నన్ను అవమానించాలనుకున్నారు. నా మీద లేని నిందలు వేయడానికి ప్రయత్నించారు, ప్లాన్ చేశారు. వారి కుట్ర మొత్తం నాకు 2 నెలల ముందే తెలిసింది. తెలిసినప్పుడు కూడా నేను ఏమన్నానో తెలుసా? నాతో మాట్లాడుతున్న దేవుడు సజీవుడై ఉన్నాడు. నేను దిగులు పడే స్థితిలో నేను బలహీనంగా లేను. నేను ఆయన పని చేస్తాను, ఆయనేమో నా పని. వారు ఏం చేస్తున్నారో నాకు తెలిసిన తర్వాత నేనన్నాను, చేసుకోనివ్వండి. నాకు వారిని పట్టించుకునే అంత టైం లేదు. చిన్నపిల్లలు ఏదో ఆడుకోవాలని ముచ్చట పడుతున్నారు, ఆడుకొని అన్నాను. వాళ్ళు అన్నారు, అన్న ఆడుకోవడం కాదు, మీ మీద వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు, కొందరిని ప్లాన్ చేసి మరి మీకు తప్పుడు సాక్ష్యాలను పుట్టిస్తున్నారు, చక్కగా చేసుకొనివ్వండి. ఏమో దీని ద్వారా కూడా ఫ్రీ పబ్లిసిటీ అయ్యి అసలు ఈ కిరణ్ పాల్ ఎవరు, ఈయన ఏం బోధిస్తాడు, అసలు ఈయన ఏం మాట్లాడతాడు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కొందరు పరిశీలించి చాలా మంది నమ్మకమైన శిష్యులు తయారవుతారు. బోధ అగ్ని సమమైనది. మనం చేసే కష్టం దేవుడు అగ్నిలాగా మార్చి పెడతాడు. అది ఎప్పటికైనా చెత్తను కాల్చేస్తుంది, ఆమేన్, పొట్టును కాల్చేస్తుంది. అస్సలు భయపడద్దు. మీ హార్డ్ వర్క్ నిజమైతే దేవుడే నిరూపిస్తాడు. మీరు దేవుని దగ్గర కరెక్ట్ గా ఉంటే దేవుడే నిరూపిస్తాడు. ఇంకా వేరే దేని గురించి ఆలోచించకండి. దేవునికి స్తోత్రం.